హలో అండి అందరికీ. ఈరోజు నేను మా బాబు కలిసి మా గల్లీ గణేష్ దర్శనానికి వెళ్తున్నాము. మీరు కూడా వినాయకుడు ఎలా ఉన్నాడో మీరు కూడా చూసేదాన్ని రండి. గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళాక అక్కడ మాకన్నా ముందే ఎంతోమంది క్యూలో ఉన్నారు. ఇక్కడే కాసేపు వెయిట్ చేసి వెళ్ళి దర్శించుకున్నాము. ఇక్కడ వినాయకుడు ఎంతో అందంగా ఉన్నాడు. వీళ్ళు మాకన్నా ముందు వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు. వినాయకుడు చూడండి ఎంతో అందంగా ఉన్నాడు. ఇది వినాయకుని గుడే. ఇది ఈసారి నిలబెట్టిన వినాయకుడు. పక్కనే ఎప్పుడు వినాయకునికి పూజలు చేస్తుంటారు. అది సపరేట్గా ఇది సపరేట్గా ఉంటుంది. ఇది వినాయకుని విగ్రహం. దీనికి ఎప్పుడు సంవత్సరం పొడుగు పూజలు చేస్తుంటారు. పక్కనది వినాయకుని చెవితప్పుడు నిలబెడతారు. 11 డేస్కి నిమజ్జనం చేస్తాడు. ఇక్కడనే పూజ చేసుకొని అక్కడే ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక మా బాబుకు ప్రసాదం కావాలంటే పెట్టాను. ఎంతో ఇష్టంగా తిన్నాడు. ప్రసాదాలు కూడా ఎంతో టేస్టీగా ఉన్నాయి. దేవుడి కాడ చేసిన ప్రసాదాలు ఏవైనా ఇట్లా ఎంతో బాగుంటాయి కదా. మీకు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. మా బాబాయ్ చాలా ప్రసాదం తినేసాడు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే, బాయ్.